హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ హోమ్. ఈరోజు నేను మీకు ప్లెయిన్ శారీని డిజైనర్ శారీగా ఎలా మార్చుకోవాలో చూపిస్తానండి. ఇది నార్మల్ జార్జెట్ శారీ. నేను దీనికి ఈ లేస్ని అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. బ్లూకి పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇది అటాచ్ చేసి నేను మీకు చూపిస్తాను. చూడండి, నేను మిషన్ మీద కుట్టానండి దీన్ని. చూడండి, లేస్ వేస్తేనే చాలా అందంగా ఉంది కదా. ఇప్పుడు దీని మీద ఫ్లవర్స్ కుడతానండి, రోజెస్, పింక్ కలర్ రోజెస్. దీనికి మనకి పింక్ అండ్ గ్రీన్ ఇచ్చుదారాలు ఉంటే సరిపోతుందండి. దీన్ని యాంకర్ థ్రెడ్ అని కూడా అంటారు. ఈ గ్రీన్ కలర్ ఇచ్చుదారం అయితే నేను ఇంట్లోనే తయారు చేశానండి. అది ఎలా తయారు చేయాలో కూడా వీడియో పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ముందుగా పింక్ కలర్ థ్రెడ్ తీసుకొని నేను ఫ్లవర్ కుడతానండి. ఇంకా కింద నుంచి సూదిని తీసి ఒక 5 పెటల్స్, అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టాలి. ఇలా 5 స్టిచ్చెస్ వేసుకోవాలండి. అంటే ఒక ఫ్లవర్లో పెటల్స్ ఎలా ఉంటాయో అలాగా. చాలా సింపుల్ ప్రాసెసేనండి, ఎవరైనా కుట్టుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా 5 పెటల్స్ కుట్టాలండి. తర్వాత మళ్ళీ కింద నుంచి సూదిని తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, ఒకదానికి కింద నుంచి ఇంకొక దానికి పెటల్కి పైనుంచి దారం తీస్తూ మొత్తం ఫిల్ చేయాలండి. నేను చాలా స్లోగానే చూపించానండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది. మరీ ఎక్కువగా గుంజకూడదండి, అలానే మరీ లూజ్గా కూడా కుట్టకూడదు. సూదిని ముందు నుంచి ఇలా కూర్చుతూ ఉంటే ఆ శారీకి పీసెస్గా వస్తుంది అని చెప్పి నేను ఇలా కూడా కుట్టానండి. నచ్చితే ట్రై చేయండి మీరు కూడా. వెనక నుంచి తీయడమే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం ఫిల్ చేయాలండి. శారీ మొత్తం అయిన తర్వాత అయితే చాలా గ్రాండ్గా ఉందండి. మన సింపుల్ శారీని డిజైనర్ శారీ లాగా చేంజ్ చేసుకోవచ్చు. అది కలర్ కాంబినేషన్ బట్టి ఉంటుంది లుక్ అనేది. బ్లూ పింక్ కాంబినేషన్ అయితే అది ఎవర్ గ్రీన్ అండి, చాలా బాగుంటుంది. మొత్తం ఆ పెటల్స్ అవి ఏమీ కనిపించకుండా, దారం అనేది మనం ఫస్ట్ కుట్టిన దారం అనేది కనిపించకుండా మొత్తం ఫిల్ చేయాలండి. మీకు కనిపిస్తే అంత బాగుండదు. మొత్తం కంప్లీట్ అయిందండి. దీన్ని సూదిని కిందకి దింపి నాట్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, చాలా బాగుంది కదా.
ఇప్పుడు దీనికి మనం లీవ్స్ కుడదామండి. అది గ్రీన్ కలర్ థ్రెడ్. ఇది నేనే తయారు చేశానండి ఇంట్లో. నాకు ఈ కలర్ థ్రెడ్ ఎక్కడ దొరకలేదు షాప్స్లో. ఇలా మార్క్ చేసుకొని 3 లీవ్స్ కుట్టుకోవాలండి. ముందుగా కింద నుంచి ఇలా సూదిని పైకి తీసి కరెక్ట్గా లీఫ్ షేప్ వచ్చేలాగా చూసుకొని కుట్టాలండి. ఒకటి 2 సార్లు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు సూదిని కిందికి దించాలండి. ఇదండి లీఫ్ మొత్తం సేమ్ ప్రాసెస్. ఒక సైడ్ నుంచి తీసి ఇలాగా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. లీవ్స్ కూడా చాలా సింపుల్గా ఉండే లీఫ్ని చూపించాను నేను. మనకి పెద్దగా కావాలంటే పెద్దగా కుట్టుకోవచ్చు అండి, చిన్నగా కావాలంటే చిన్ని లీఫ్ కూడా కుట్టుకోవచ్చు. అది మన ఇష్టం. ఇదే ప్రాసెస్లో చాలా పెద్ద రోజ్ని స్టిచ్ చేసి దాని పక్కన లీవ్స్ కూడా పెద్ద పెద్దగా కుట్టుకుంటే శారీ మొత్తం ఇంకా గ్రాండ్గా ఉంటుందండి. చూడండి, మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. నేను దీనికి మధ్యలో ఒక చిన్న స్టోన్ కుట్టానండి. ఇలా స్టోన్స్ అతికిచ్చాను. నేను దీనికి 3D కోన్ అవుట్లైనర్, పింక్ కలర్ అవుట్లైనర్ యూజ్ చేశాను. మీ దగ్గర అది లేకపోయినా పర్లేదు, నార్మల్ గ్లూతో కూడా అంటించుకోవచ్చు. కోన్ షేప్లో అంటించాను. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత శారీ అండి ఇది. నేను పళ్ళుకి జస్ట్ 1 లైన్ మాత్రమే స్టిచ్ చేశాను స్టోన్స్. ఈ స్టోన్స్ ఒక 20 రూపీస్కి ఒక ప్యాకెట్ వచ్చిందండి నాకు. మొత్తం కింద బోర్డర్ మొత్తానికి ఇలా అతికిచ్చానండి. పళ్ళుకి కూడా ఒక మిడిల్ వరకు లేస్ స్టిచ్ చేశాను. ఇది మొత్తం ఓవరాల్ శారీ అండి. దీన్ని కట్టుకుంటే కూడా చాలా లుక్ వచ్చింది. చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.